పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. ఫస్ట్ మూవీకి వచ్చేసరికి ఏదో కన్నడ సినిమాకి ఆడిషన్ ఇవ్వడానికి వెళ్ళాను అని చెప్పారు. అండ్ ఆ టైంలో అంటే మీరు ఇది వరకు ఒక ఇంటర్వ్యూలో చెప్పిందే నేను అడుగుతున్నాను. ఆ టైంలో డివోర్స్ కొంచెం ఇబ్బంది పడి కళ్ళంతా లోపలికి వెళ్ళిపోయి చాలా బాధపడుతున్నాను. వాళ్ళకి అలాంటి క్యారెక్టరే కావాల్సి వచ్చింది. 13-14 కేజీస్ తగ్గాను నేను అప్పుడు ఈ ప్రాసెస్లో. సో సో వాళ్ళు వెతుకుతున్న క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ కావాల్సని వెతుకుతున్నారు అండి. సార్ అంటే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్తూ మీ డివోర్స్ ప్రాసెస్ అనేది చాలా స్మూత్గా జరిగిపోయిందని చెప్పారనమాట. బట్ అలా వెయిట్ తగ్గిపోయి కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఫిజికల్గా అంత స్ట్రగుల్ అవుతున్నారు, మెంటల్గా కూడా స్ట్రగుల్ అవుతున్నారు. డివోర్స్ ఇష్యూ స్మూత్గా క్లోజ్ అయినప్పుడు మీరు దేనివల్ల అంతలా బాధపడ్డారు? నాకు అది వద్దని చెప్పి నేను డివోర్స్ ఎలా హ్యాండిల్ చేయాలని తెలియకుండా నేను బాధపడింది. ఎందుకంటే ఇప్పుడు మీరు దాన్ని వెనక్కి చూస్తే నేను అంత ఒక స్ట్రెయిన్ తీసుకొని నాకు భయం ఏముందంటే, నాకు ఒక కూతురు ఉంది, తనకు ఫ్యూచర్ ఏమవుద్ది, తన ఇప్పుడు 15-20 సంవత్సరాల తర్వాత అడిగే క్వశ్చన్స్కి ఎలా నేను దానికి ఆన్సర్స్ ఇస్తానని ఒక బాధ అప్పుడు ఉండింది. బట్ లేటర్ స్టేజెస్ అందుకే నేను అంత దాన్ని చాలా పర్సనల్గా తీసుకున్నా. అంత పర్సనల్గా తీసుకోవడానికి నాకు తెలిసి ఈరోజు మీరు అడిగితే అది అంత పర్సనల్గా తీసుకోవడానికి ఏంటి పెద్ద గొప్ప విషయం కాదు. ఎస్, మనకి మన సపరేషన్ వచ్చి ఇద్దరు మనకి ఒకరికొకరు నచ్చలేదని లేదు. మన 2 డిఫరెంట్ పీపుల్. మనకి మన డే టు డే లైఫ్లో ఎన్నో ఒక సిచ్యువేషన్స్లో మనం కలిసి ఆలోచిస్తే ప్రాక్టికల్గా మనం వెళ్ళలేము. అప్పుడు ద బెస్ట్ సొల్యూషన్ ఇస్ మీరు మీ లైఫ్ని డైరెక్ట్ మీరు ఎలా కావాలో అలా వెళ్ళడం, అలా వెళ్ళిపోతే బెటర్. అది నేను ఈరోజు అందరికి చెప్తా. ఎందుకంటే నేను చెప్పేది, మీరందరూ డివోర్స్ తీసుకోవాలని చెప్పట్లేదు. బట్ నేను ఏం చెప్పేదంటే, త్వరగా చిన్న వయసులో పెళ్లి చేసుకోకండి అని చెప్తా. ఎందుకంటే మెచ్యూరిటీ ఉండదు. ఇంకోటి అంటే, మీరు ఎప్పుడు 30-35 సంవత్సరాలు వస్తారో మీ థాట్ ప్రాసెస్ 20 సంవత్సరాలు ఉన్నప్పుడు 35 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు ఉన్నది థాట్ ప్రాసెస్ మారుంటుంది, మీ అవుట్లుక్ మారుంటుంది. సో ఒక ప్రాక్టికల్గా ఒక 5-7 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్ని లైఫ్ చూసి కొంచెం తర్వాత మీరు ఏదైనా ఒక పార్ట్నర్ చూస్ చేసుకొని పెళ్లి చేసుకుంటే అది బెటర్ ఉంటుంది. నాట్ ఎట్ 21, 22, 23. అది చాలా చిన్న వయసు. అది చాలా ఇంటర్వ్యూలో దాచిపెట్టి చెప్పారు, కానీ ఆ పెళ్లి చేసుకుంది మీరే కదా, లవ్ మ్యారేజే కదా. అది లవ్ మ్యారేజ్ అని చెప్పలేను నేను. అఫ్ కోర్స్ చూసాం మనం. అండ్ మా బ్రదర్ ఆఫీస్లో పనిచేసే అమ్మ, అండ్ వాళ్ళు ఫార్మల్గా నేను ఇమీడియట్గా చెప్పాను, ఇది మనం పెళ్లి చేసుకోవాలంటే ఇమీడియట్గా మీ మదర్ ఫాదర్ని నేను కలుస్తాను, మా అమ్మ నాన్నని వచ్చి మీరు కలవండి అని చెప్పి ఫార్మల్గా చేసాం. ఎందుకంటే ఇప్పుడు చేసుకోవాలని డిసైడ్ అయిపోయాం, మళ్ళీ ఎందుకు తిరగడం, చేసుకోవచ్చుగా. అదే ప్రాక్టికల్గా చేసేది. బట్ నేను కొంచెం పొరపాటు పట్టాను, కొంచెం అర్లీ చేసేసుకున్నాను సార్. అంటే యాక్చువల్గా ఒక 200 సినిమాలు చేస్తుంటారు సార్. 200 సినిమాలు చేసిన నటునికి అంటే ఈరోజు మీరు చాలా రేరు. నాలాంటి ఒక వ్యక్తి ముందు కూర్చొని మాట్లాడడం అంటే ఒక 10 మందికి దొరికే అవకాశం ఇది. సో ఈ జర్నీలో నేను మీ విడాకులు ఎలా జరిగింది ఇలాంటివన్నీ నేను మాట్లాడకూడదని ముందే ఫిక్స్ అయ్యాను. కాకపోతే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, మీ జీవితం మొత్తం కూడా మీ పాప చుట్టూ తిరిగింది. సో మీ పాపని మిమ్మల్ని కలిపి ఆ బాండింగ్ గురించి అడగాలంటే ఈ టాపిక్ తీసుకురావాల్సి వస్తుంది. అందువల్లే ఇంకొక 2-3 క్వశ్చన్స్ సార్, నేను దీన్ని క్లోజ్ చేసేస్తాను. డివోర్స్ అయిపోయినాయి, పాపది నా బాధ్యత. మీరు అడిగే ముందు ఒక చెప్పేస్తా, డివోర్స్ వచ్చి క్రైమ్ కాదు. లేదు, అడగొచ్చు. అంటే మీ జర్నీ ఉంది కదా సార్, మాకు అది ముఖ్యం కదా. మీ సక్సెస్ కానీ మీరు సాధించినవి కానీ అది ముఖ్యం కదా. అంటే డివోర్స్ అయిపోయిన తర్వాత 5 ఏళ్ల పాప మీ దగ్గర ఉంది. ఈరోజు పాపని వేరే లెవెల్లో ఆస్ట్రేలియాలోనే ఎక్కడో సెటిల్ చేశారు. ఈ మొత్తం ప్రయాణంలో మీ ఇద్దరి మధ్య ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో చాలా ఎమోషనల్గా ఒక ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది. ఇద్దరు బాధపడిందో లేకపోతే ఒక బాధ నుంచి బయటకు వచ్చి సంతోషం పొందిందో ఒక మూమెంట్ ఉంటుంది. నా కూతురుతో నాకు ఇది గొప్ప మూమెంట్ రాజా అని మీరు చెప్పగలిగే మూమెంట్ ఏది? ఓకే, నేను చెప్తా. ఇమీడియట్గా నా మైండ్లో వచ్చేది అంటే,
మా అమ్మ చనిపోయింది. సార్ నేను వెళ్తున్నా బెంగళూరుకి. అండ్ ఇప్పుడు నా కూతురు వచ్చి బోర్డింగ్ స్కూల్లో ఉంది. సో నా ఫ్రెండ్స్కి ఏం చెప్పానంటే నేను, మీరు తను హాస్టల్ నుంచి తీసుకొచ్చేయండి అండ్ కార్లో వచ్చేయండి. బట్ అమ్మమ్మ పోయిందని చెప్పకండి, చాలా సీరియస్గా ఉందని చెప్పండి నానమ్మ. అండ్ అక్కడ చాలా సీరియస్ అంటే తనకు ఒక అట్లీస్ట్ ప్రిపేర్ అవుతుంది. అండ్ అక్కడ వస్తే కొంచెం ఈజీ ఉంటుందని. బట్ తనకి ఏమైందంటే అక్కడ వచ్చిన తర్వాత నానమ్మ లేదని తెలుసు. అక్కడ ఇంటికి వచ్చిన వెంటనే తెలిసిపోయింది, అందరు జనాలు ఉన్నారు, బయట ఉన్నారు. తను ఏడ్చిన తర్వాత ఆ రోజు నాకేం చెప్పిందంటే, నాన్న నువ్వు చెప్పింది ఏంటి, నాకు లైఫ్లో అబద్ధాలు చెప్పకూడదు, నిజం చెప్పాలి, అది ఎంత కష్టమైనా నిజం చెప్తే నువ్వు దాన్ని ఫేస్ చేయగలవు అని చెప్పి నేర్చిచ్చావు. బట్ నువ్వు చేసింది ఏంటి, అబద్ధాలు చెప్పేమన్నావు నీ ఫ్రెండ్కి. నాకు చెప్పొచ్చుగా, అందరూ వెళ్ళాల్సిందే అని నువ్వు చెప్తూ ఉంటావు, ఒకరోజు అందరూ వెళ్తాం. సో అలా నాన్నమ్మ వెళ్ళింది. బట్ నువ్వు ఆ నిజం దాచిపెట్టి ఇలా సీరియస్గా ఉంది అలా చెప్పి తీసుకొచ్చింది నాకు నచ్చలే అనింది. సో ఆ రోజు నేను అతనితో ఒక మాట చెప్పాను, అవునా నేను చేసిన తప్పే, నన్ను క్షమించు, తప్పు అయిపోయింది, నేను మళ్ళీ ఇంకా చేయను ఇలాంటిది. బట్ నీతో నువ్వు చెప్పిన ఒక విషయం నుంచి నేను ఏదో నేర్చుకున్నాను ఈరోజు అని చెప్పి. సో మన చాలా క్లోజ్. అలా ఎంత సార్ పాప ఏజ్ అప్పుడు? 13. అంత 12-13. చాలా చాలా మెచ్యూర్డ్. ఇప్పుడు మీరు వచ్చే ముందు తను ఇంకొక ఇంటికి షిఫ్ట్ అయింది, అది వీడియో పెట్టింది నాకు. ఓకే. అది చూస్తూ కూర్చున్నాను సార్. అండ్ మీ కెరీర్ విషయానికి వస్తే సార్, మీకు ఫస్ట్ బ్రేక్ అంటే బిగ్, చాలా పెద్ద బ్రేక్ అంటే ఫస్ట్ సరోజ అనుకోవచ్చా? లే, సరోజ ఎలా సరోజ వచ్చి వెంకట్ ప్రభు డైరెక్టర్ సినిమాకి. వెంకట్ ప్రభు వచ్చి నా ఫస్ట్ తమిళ సినిమాలో నాకు బ్రదర్గా నటించాడు. ఓకే. సో మనం రోజు అక్కడ మీకు తెలుసుగా, షూటింగ్లో తెల్లారితో 9 o'clock నుంచి సాయంత్రం 6 గంటల దాకా అన్ని షాట్స్లో మనం ఉన్నాం. అవునవును. సో కూర్చొని మాట్లాడేటప్పుడు ఎంతో కథలు మాట్లాడుకున్నాం వాళ్ళు. మనం వచ్చి రేపు సినిమా చేయాలంటే ఇలా చేయాలి, అలా చేయాలి, నా ఎక్స్పీరియన్స్, అతని ఎక్స్పీరియన్స్, ఆయన వచ్చి ఒక లెజెండ్ ఫ్యామిలీ నుంచి వస్తాడు. సో ఆ స్టోరీస్ ఇది అది మాట్లాడి. బట్ సరోజ అప్పుడు మనకి మైండ్లో రాలే, అతనికి మైండ్లో రాలే. నాకు తెలిసి నాకు వచ్చిన ఒక బ్రేక్ ఏది అంటే తామరబర్ణి అనే ఒక సినిమా, విశాల్తో చేసిన సినిమా, మన హరి గారు డైరెక్ట్ చేసిన సినిమా. సింఘం అని చేశారుగా, ఆ డైరెక్టర్ చేసిన సినిమా, అది ఒక రికగ్నిషన్ ఇచ్చింది. బట్ సరోజ వచ్చి నన్ను నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళింది సినిమాలో. అంటే సారీ టు ఇంటరప్ట్ యూ, మీరు ఏమనుకుంటున్నారంటే నేను దమ్ముతో తెలుగులోకి వచ్చాను లేకపోతే మిర్చితో ఇక్కడ స్టార్డమ్ వచ్చింది అనుకుంటున్నారు. ఒక 90s కిడ్స్ అని చెప్పి ఒక బ్యాచ్ ఉంటుంది సార్, మీరందరూ వాళ్ళకి ఎక్కడ పరిచయం తెలుసా? సరోజ సినిమాలో నిఖితా గారి సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ 90s కిడ్స్ కి చాలా పర్సనల్. అవును 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 తెలుసు. సో మిమ్మల్ని అక్కడే చూసారు అందరూ. అవును అవును అవును, అది నేను ఒప్పుకుంటా సార్. అండ్ దమ్ము విషయానికి వస్తే సార్, ఎవరు అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని డైరెక్ట్గా? ఇందాక మీరు చెప్పినట్టు డైరెక్టర్ గారే అప్రోచ్ అయ్యారా? ఆ జర్నీ ఎలా జరిగింది దమ్ముది? వాళ్ళు వచ్చి నాకు తెలిసి నా తమిళ సినిమా ఇక్కడ చూస్తున్నారు. ఓకే. అక్కడి నుంచి నా కాంటాక్ట్లో వచ్చారు. అప్పుడు ఎలా కాంటాక్ట్లో వచ్చారంటే, అప్పుడు నా డేట్స్ చూసుకునేవారు ఒక మేనేజరు, ఆయన పేరు వచ్చి చలపతి అని ఆయన పేరు. సారీ చలపతి, మీ పేరు మర్చిపోయాను నేను. అండ్ ఆయన అప్పుడు నా డేట్స్ చూసుకునేవారు. సో ఆయన అరేంజ్ చేసిన మీటింగ్ అది. ఓకే. సో అలా వచ్చింది దమ్ము. అండ్ దమ్ము సక్సెస్ తర్వాత సార్, అంటే సక్సెస్ మీన్స్ అంటే మీరు ఒక మెట్టు ఇక్కడ స్టెప్ అవడం సక్సెస్. సో దమ్ము సక్సెస్ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో సినిమా. అండ్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అనగానే మీకు తెలిసి ఉంటుంది ఇక్కడ తెలుగు స్టేట్స్లో ఆయన రేంజ్, ఆయన రీచ్ ఎలా ఉంటుంది ఏందని చెప్పేసి దాని ముందే తెలుసు. సో ఆ ఛాన్స్ రాగానే ఎలా ఫీల్ అయ్యారు? అదే మనం వచ్చి కల్కటాలో షూట్ చేసాము ఆ సినిమాని. ఇన్ఫ్యాక్ట్ ఓన్లీ డ్యూరింగ్ యాక్షన్ కట్లో మనం వచ్చి డైలాగ్ కానీ సినిమా గురించి ఏం చెప్పాలో ఎక్స్ప్రెషన్స్ అదన్నీ మాట్లాడేవాళ్ళు. బట్ కట్ అయిన తర్వాత ఆయన చాలా చదువుతారు, ఆయన పవన్ కళ్యాణ్ గారు.
సో మనం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం, ఎందుకంటే నేను చదువుతాను, ఆయన చదువుతారు. సో చాలా ఇన్ఫర్మేషన్స్ మనం ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అడ్వర్టైజింగ్లో నేనేం చేశాను, అడ్వర్టైజింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఒక క్లయింట్తో మనం మాట్లాడిన తర్వాత ఆ క్రియేటివిటీని ఎలా డిసైడ్ చేస్తాం, ఎలా ప్రజెంట్ చేస్తాం, మార్కెట్ రీసెర్చ్ ఎలా అన్నీ ఆయన క్వశ్చన్స్ అడుగుతూ, అలాగే మన 15 దినాలు ఆయనతో నేను స్పెండ్ చేశాను. ఓకే. మనం ఎన్నో విషయాలు మాట్లాడాం, బుద్ధిజం గురించి మాట్లాడాం, స్పిరిచువాలిటీ గురించి మాట్లాడాం, ఎన్నో ఎన్నో విషయాలు మాట్లాడాం. సో అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఆయన ఆయన వచ్చి ఒక స్ట్రాంగ్ స్పిరిచువల్ పర్సన్ ఆయన. సార్. నేను చెప్తున్నది నాకు అప్పుడు తెలిసింది. ఓకే. స్పిరిచువాలిటీ అంటే రిలీజియస్ కాదు. ఓకే. దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ రిలీజియస్ అండ్ బీయింగ్ స్పిరిచువల్. అది నాకు నచ్చింది, ఎందుకంటే నేను ఒక స్పిరిచువల్ జర్నీలో ఉంటాను. మీన్స్ మన అందరూ ఏదో వెతుకుతుంటాం కదా లైఫ్లో. సార్. ఆ వెతికేది వచ్చి రిలీజన్ కాదు, ఆ వెతికేది వచ్చి స్పిరిచువాలిటీ. మీరు ఎన్నో క్వశ్చన్స్ మీతోనే అడుగుతారు అవును. ఈ జర్నీస్. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన క్వశ్చన్ డివోర్స్, నేను అప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటి, నాకెందుకు ఇది, నేనేం తప్పు చేశాను, మనకెందుకు అడుగుతాంగా. బట్ ఆ ప్రాసెస్ మీరు ఎలా ఆ ప్రాసెస్ని తీసుకొని ముందు వెళ్తారో అదే స్పిరిచువాలిటీ. సో నేను ఆయనతో ఎన్నో ఆ సబ్జెక్ట్ మీద ఎన్నో మాట్లాడుకున్నాం. సో ఎందుకంటే ఆయనకు అంత నాలెడ్జ్ ఉంది దాని మీద. సో ఎక్స్ట్రాడినరీ టైం స్పెండ్ చేసింది ఆయన అంత 15 days. అండ్ అంటే మూవీస్ లేకుండా పవన్ కళ్యాణ్ గారితో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? అంటే ఎప్పుడన్నా ఫోన్ చేయడం కానీ? సో పంజాబీ పక్కన పెడితే మిర్చి సార్, అంటే మిర్చి సినిమా తెలుగు స్టేట్స్ని ఎంత ఊపిందో అందులో విలన్గా యాక్ట్ చేసిన మీరు కూడా అంతే ఊపారండి. ఆ ఇంపాక్ట్ ఇప్పటికీ అలాగే ఉంది. అవును సార్, మనం మిర్చి సినిమా గురించి చాలా మాట్లాడుకోవాలి. దాని లోపలికి వెళ్ళే ముందు మిర్చి నుంచి ఒక్క చిన్న డైలాగ్. కన్ను రెప్పలు వాల్చకుండా చూడన్నా, దేవాగాడి కొడుకు తగ నరుకుతున్నా. వాయిస్ అసలు దేవుడిచ్చిన వరయం. అవును. అండ్ సారీ సార్, అంటే మిర్చిలోకి వెళ్దాము. మీరు డైలాగ్ చెప్పారు కాబట్టి ఒక కంటిన్యూటీ క్వశ్చన్ అడిగి మిర్చి గురించి వెళ్దాం. మామూలుగా తెలుగు 2 రాష్ట్రాల్లో ఒక వాయిస్ అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు, ఆయన దేవుళ్ళ భావిస్తాం. ఆయన తరువాత మోహన్ బాబు గారు. ఆయన వాయిస్కి ఇక్కడ కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్. బట్